అమ్మ నమస్కారం. అమ్మకు నమస్కారం చేయడం ఎందుకు? అమ్మ పట్ల ప్రేమ అనురాగం ఉంటే చాలవా? అమ్మ మన అమ్మే కదా అంటారు. అసలు ఆడవారికి నమస్కారం చేయడానికి చాలామంది మగధీరులకు మనస్సు రాదు, చేతులు లేవవు. అది అహంకారమా, అభిజాత్యమా? అమ్మవారి ఆలయానికి వెళ్ళినా హృదయపూర్వకంగా నమస్కరించడానికి సిగ్గుపడతారు, తల వంచుతారు. నిజంగా అది మగ మహారాజులు సిగ్గుపడవలసిన విషయం. అమ్మ ప్రేమ, అమ్మ ఆశీస్సులు బిడ్డకు ఎప్పుడు అవసరం ఉంటాయని అనుకోవడం భ్రమ, అహం. కన్నతల్లి కన్నా గురుపత్ని మిన్న. కన్నతల్లి భౌతికంగా జన్మనిస్తుంది, గురుపత్ని ఆధ్యాత్మికంగా జన్మనిస్తుంది. గురుపత్ని జగన్మాత అంశ. గురువును మాత్రం గొప్పగా గౌరవిస్తూ కాకాపడుతూ గురుపత్నిని చులకన చేసేవారు యోగంలో కాదు కదా, ఎందులోనూ అభివృద్ధి సాధించరు. శ్రీ శారదాదేవిని రామకృష్ణ పరమహంస శిష్యులు తల్లి కన్నా ఎక్కువగా గౌరవించి పూజించేవారు. యోగానంద దీక్ష గురువు శ్రీ యుక్తేశ్వర్, వారి గురువు గారు లాహిరి మహాశయ. యోగానంద గారి తల్లిదండ్రులు లాహిరి మహాశయ శిష్యులు. అంటే యోగానందకు లాహిరి మహాశయ మహాగురువు, మాతామహులు పితామహులు లాంటిదే మహాగురువు. అంటే లాహిరి మహాశయ యోగానంద ప్రశిష్యుడు. లాహిరి మహాశయ ఉండేది వారణాసిలో. వారి అర్ధాంగి పేరు కాశీమోని. గురువుకు తగిన ఇల్లాలు, మహాతపస్విని. యోగానంద దీక్షాదక్షుడయ్యే నాటికి లాహిరి మహాశయులు లేరు. ఒకసారి కాశీ వెళ్ళి గురుపత్ని కాశీముని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని సంకల్పించారు. అప్పటికి కాశీముని వయోవృద్ధురాలు. యుక్తేశ్వర శిష్యుడు తనను చూడవచ్చాడని తెలిసి సంతోషించింది. యోగానంద యువ బ్రహ్మచారి, సన్నిసించినవాడు. ఆమె గృహిణి. కుర్రవాడైన యోగానందలో ఆమెకు ఆకర్షణ, ప్రకర్ష కనిపించాయి. యోగానంద తండ్రి తనకు తెలిసినవాడే. అంత వయసులోనూ ఆమె పద్మాసనంలో నిటారుగా కూర్చుని ఉంది. మనిషి సన్నగా ఉన్న ఆమె కళ్ళలో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. యోగానంద ఆమె పాదాలకు నమస్కరించాడు. అమ్మ నమస్కారం. ఆమె ఆప్యాయంగా ఆదరించి ఆశీర్వదించింది. అమ్మ లాహిరి మహాశయ గురించి వినడమే తప్ప వారి వివరాలు తెలియదు. చూచే అదృష్టం నాకు లేదు. మీరు గురుదేవుల గురించి 4 మంచి విషయాలు చెప్పగలరా అడిగాడు యోగానంద. కాశీముని కళ్ళు మూసుకుని కాలంలోకి వెనక్కి వెళ్ళి జ్ఞాపకాలు ఏరితెచ్చి ఇలా చెప్పసాగింది. మొదట్లో గురువుగారి యోగం గురించి నాకు తెలియదు. స్త్రీగా, భార్యగా నన్ను మలుచుకున్నారు. భర్తకు సేవ చేయడం, ఇల్లు చక్కదిద్దడం, ఇవే కదా భార్య విధులు. ఆ విధుల్ని పాటించాం. సంసారపక్షంగా జీవించాం. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. ఈ గదిలోనే, ఈ ఇంట్లోనే. అది కల కాదు, నిజం. అనేక మంది దేవతలు కాంతి శరీరాలతో ఈ గదిలోకి వచ్చారు. నాకు భయం వేసింది. కళ్ళు తెరిచాను. అది కల కాదు, భ్రమ కాదు. గది నిండా వెలుగు, దివ్య కాంతులు. చూదును కదా, గురువుగారు పద్మాసనంలో కూర్చొని గాలిలో అంత ఎత్తులో ఉన్నారు. గాలిలో కూర్చోవడం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఈ యోగాలు, మహత్తులు నాకు తెలియని వయస్సు. ఆయన చుట్టూ దేవతలు. వారంతా ఆయన ముందు పిల్లకాయల్లా ఉన్నారు. వినయంగా భక్తితో నమస్కారం చేస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తున్నా కానీ అది కలే అనిపించింది. నా అవస్థ గమనించి గురువుగారు అన్నారు, మోని, నీవు కలగనడం లేదు, ఇది నిజం. భయపడకు, ఇంకా నిద్రపోవద్దు. ఈ రోజుతో నీ నిద్రపోయింది అంటూ నేలకు దిగి వచ్చారు. నేను అప్రయత్నంగా వారి పాదాలకు నమస్కరించాను. వారు నన్ను ఒక శిష్యురాలుగా భావించి ఆశీర్వదించారు. అంతకాలం వారిని కేవలం భర్తగానే భావిస్తున్నందుకు ఆ రోజు సిగ్గుపడ్డాను. ఆయనలో దివ్యత్వం తెలిసిన రోజది. తప్పు క్షమించమని అడగడానికి నేను చేసిన తప్పు లేదు. అది నా అజ్ఞానం. భర్తను గురువుగా భావించడం ఎంత కష్టం. చేతిలో అమృత కలశం ఉన్నా దానిలో ఉన్నది అమృతమని గుర్తించలేని అమాయకత్వం నాది. నా మనసులోని భావం గ్రహించారేమో. అనునయంగా ఇలా అన్నారు, పర్వాలేదు మోని, దేనికైనా టైం రావాలి. అప్పటికి కానీ మాయ తొలగదు, భ్రమలో పోవు. వచ్చిన వారంతా మహర్షులు, మహాయోగులు. అవి వారి ఆత్మ శరీరాలు. వారందరికీ ప్రణామం చేసుకో, శుభం కలుగుతుంది అన్నారు. నేను నమస్కారం చేసేలోగా వారే నాకు నమస్కారం చేసి క్షణంలో అంతర్ధానమయ్యారు. ఆ రోజునే గురువుగారు నాకు యోగోపదేశం చేశారు. నేనే వారి మొదటి శిష్యురాలనేమో. కాశీ, ఇంతకాలం నీ కర్మరాహిత్యానికి నేను సహాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నీకింకా కర్మపాపం లేదు. యోగానికి అర్హత సంపాదించావు కనుకనే అంతమంది మహాత్ముల్ని దర్శించగలిగావు. నీకు యోగం పట్ల ఆసక్తి కలిగింది. పద్మాసనాలు కూర్చొని నా తలపైన స్పృశించారు. నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగి అంతా శూన్యమైంది. కళ్ళ ముందు కాంతులు ప్రవహించసాగాయి.
ఆ కాంతి కిరణాలన్నీ ఏకమై ఒక నీలనేత్రమైంది. నా చుట్టూ బంగారు కాంతుల వలయాలు తిరిగి షట్కోణ నక్షత్రం ఏర్పడింది. అప్పుడు గురువుగారు అన్నారు, కళ్ళ మధ్య కనిపించే ఆ నక్షత్రం పైన దృష్టి నిలుపు, భావన పైన మనసు కేంద్రీకరించు. వారి మాటలో ఆజ్ఞ, స్వరంలో శాసనం, స్పర్శలో దివ్యత్వం ఉంది. ఎన్నో దృశ్యాలు కనిపించి మాయమయ్యాయి. చివరికి నన్ను నేను మరిచిపోయాను. అది నా మొదటి సమాధి అనుభవం. ఆ రోజు నుండి మా మధ్య భార్యాభర్తల మైత్రి పోయింది. వారు నా గదిలో పడుకోవడం మానేశారు. నిద్రకు దూరం అవుతూ యోగానికి దగ్గరయ్యారు. కిందంతస్తులో ముందు గదిలో ఒంటరిగా పడుకునేవారు. రాత్రి మవళ్ళు ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. కథ చెప్పడం ఆపి కాసేమోని మౌనం వహించారు. పూర్వస్మృతులు జప్తికి తెచ్చుకునే ప్రయత్నమో ధ్యానమో తెలియదు. చాలాసేపటి వరకు కళ్ళు విప్పనే లేదు. యోగానంద, మరొక సంఘటన చెప్పనా? చేసిన పాపం చెబితే పోతుందంటారు. తెలుసో తెలియకో ఒక తప్పు చేశాను. యోగంలో చేరిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ తర్వాత ఒంటరితనం భరించలేకపోయాను. భర్తకు నేను దూరం అవుతున్నానా? నాకు ఆయన దూరం అవుతున్నారా? యోగం మమ్మల్ని విడదీస్తోందా? ఒకరోజు గురువుగారు ఏదో పని మీద నా గదికొచ్చారు. నేను కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాను. అలా మాట్లాడి ఉండకూడదు నేను. ఎంతసేపు మీకు యోగం శిష్యులు తప్ప సంసారం పట్టదు. అసలు పెళ్ళాం ఒకటి ఇంట్లో ఉందన్న విషయం జ్ఞాపకం ఉందా? భార్యాబిడ్డల విషయంలో ఆ మాత్రం బాధ్యత లేకపోతే శిష్యుల్ని ఏం ముద్దలిస్తారు? కాని సంపాదన లేదు అన్నాను నేను. గురువుగారు నా వైపు అదోలా చూసి వెళ్ళిపోయారు. భయంతో వణికిపోయాను నేను, ఎక్కడ శపిస్తారో అని. ఆయన క్రింది గదిలో అంటున్న మాటలు వినిపించాయి. అవును, నేను ఏమీ లేనివాణ్ణి, పేదవాణ్ణి, డబ్బెలా సంపాదించగలను? ఆ మాటలు విన్న నేను క్షమించండి అని నాలో నేనే కుమిలిపోయి ఏడ్చాను. గురువుగారు శూన్యంలో కనిపించారు. ఆయన ఆకారం ఆకాశమంత ఎత్తులో పెరిగింది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. కాశీ, నువ్వు కోరుకోవలసింది ఈ ధనం సుఖాలు కాదు, అమూల్యమైన దివ్య సంపదల్ని కోరుకోవాలి. ఆత్మశుద్ధమైతే సంపదలు అవే వస్తాయి. ఎవరో మన అవసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారులే, భయపడకు అన్నారు. నిజమే, గురువుగారు చెప్పినట్లే ఒక శిష్యుడు మా ఇంటి ఖర్చులకు ఏర్పాట్లు చేశాడు. ఆ మర్నాడే. లాహిరి మహాశయ జీవితంలో ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు, తపనా పడలేదు. ఎలా వచ్చేదో అవసరమైన మేరకు సమయానికి డబ్బు వచ్చేది. లాహిరి మహాశయ కొడుకులిద్దరూ గెడ్డాలు పెంచుకొని యోగ జీవనం సాగించేవారు. లాహిరి సిద్ధాంతాన్ని వారే ప్రచారం చేశారు. ఒకసారి ఒక శిష్యురాలు లాహిరి మహాశయను వారి ఫోటో ఇమ్మని కోరింది. వారు ఫోటో ఇస్తూ ఒక హెచ్చరిక చేశారు. ఇది నీకు రక్షాకవచం అని నీవు విశ్వసిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తినే గురువుగారి ఫోటో అనుకుంటే ఎందుకో పనికిరాదు, నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అన్నారు. మరొకసారి అదే శిష్యురాలు లాహిరి మహాశయ గారి కోడలతో కలిసి టేబుల్ దగ్గర కూర్చొని భగవద్గీత చదువుతోంది. అంతలో ముసురు పట్టి మెరుపు మెరిసి పిడుగు పడ్డది. ఆ పిడుగు టేబుల్ మీద ఉన్న పుస్తకం మీద పడ్డది. ఎదురుగా గురువుగారి ఫోటో ఉంది. పిడుగు పడేసరికి భయపడి ఇద్దరు అమ్మాయిలు రక్షించమని గురువుగారిని ప్రార్థించారు. ఆ ఇద్దరికీ ఏమీ కాలేదు. వారున్న చోటు వరకు మంచుగడ్డ పెట్టినట్లు చల్లబడింది. 2 సందర్భాలలో మాత్రమే లాహిరి మహాశయ తన యోగ శక్తిని ప్రదర్శించారు. అభోయ అనే ఆమె లాహిరి శిష్యురాలు. కలకత్తాలో ఆమె భర్త న్యాయవాది. ఆమె భర్తతో కలిసి కలకత్తా నుంచి బెనారస్ బయలుదేరింది గురువుగారిని దర్శించాలని. ట్రాఫిక్ వల్ల జట్కా స్టేషన్కి రావడం ఆలస్యమైంది. వారు స్టేషన్ చేరేసరికి రైలు బిజిలి వేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆమె గురువుగారిని ప్రార్థించింది. గురూజీ, రైలు ఆపండి. ఇది తప్పితే రేపటి వరకు రైలు లేదు. ఈరోజే మిమ్మల్ని చూడాలి అని గట్టిగా ప్రార్థించింది. ఇంజను కూత కూస్తూనే ఉంది. చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. కానీ రైలు కదలనే లేదు. ప్రయాణికులు రైలు దిగి కంగారు పడుతున్నారు. గార్డు వచ్చాడు. ఇంజనీర్ వచ్చి చెక్ చేశాడు. అంతా బాగానే ఉంది. రైలే కదలడం లేదు. గార్డు ఇంగ్లీష్ వాడు. అతనికి ఏమనిపించిందో బుకింగ్ దగ్గరకు వచ్చి అభోయ దంపతులను ఉద్దేశించి, మీరెళ్ళి రైల్లో కూర్చోండి, నేను టికెట్ తెచ్చిస్తా అన్నాడు అతను. వాళ్ళు వెళ్ళి రైలు ఎక్కగానే రైలు కదిలింది. గార్డు వచ్చి టికెట్ చేతిలో పెట్టి పచ్చ జెండా ఊపాడు విజిల్ వేస్తూ. బెనారస్ వెళ్ళగానే అభోయ గురువుగారికి సంతోషంగా పాదాభివందనం చేసింది. లాహిరి మహాశయ అన్నారు, అభోయ, ఎందుకు మీరు ఇబ్బంది పడడం, నన్ను ఇబ్బంది పెట్టడం? ఇవాళ కాకపోతే రేపు బండికి రావచ్చు కదా, ఏమంత పట్టుదల అన్నారు. మరొక సందర్భంలో అభోయ లాహిరి మహాశయను ఇబ్బంది పెట్టింది. ఆమెకు 8 మంది పిల్లలు పుడుతూనే పోయారు.
ఈసారైనా నా బిడ్డను బ్రతికించండి గురుదేవా అని వేడుకుంది. లాహిరి వచ్చి, పుట్టబోయే బిడ్డ జీవిస్తుంది, అయితే నేను చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారే వరకు పురుడి గదిలో దీపం వెలగాలి. ఎవరో ఒకరు నిద్రపోకుండా దీపం మారిపోకుండా చూడాలి అన్నారు. అదంత పని అనుకుంది ఆమె. ఆమె ప్రసవించిన రోజున లాంతరు నిండా కిరోసిన్ పోయించి తెల్లవారుజాము వరకు కళ్ళలో ఒత్తులు వేసుకుని కాపు కాసి అందరూ ఒక్కసారిగా కురుగు తీశారు. ఒత్తి కొడిగట్టి దీపం ఆరిపోబోతుండగా గది తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి నిద్రపోతున్న వాళ్ళు లేచారు. లాహిరి మహాశయ గదిలోకొచ్చి, అభోయ, దీపం ఆరిపోవచ్చింది, వెంటనే చమురు పోయించు అన్నారు. మంత్రసాని లేచి చమురు పోసింది. వెలుగు పెద్దగా రాగానే లాహిరి వచ్చినట్లే అంతర్ధానమయ్యారు. ఆటోమేటిక్గా గది తలుపులు మూసుకున్నాయి. అభోయ 9వ సంతానం జీవించింది. లాహిరి మహాశయ శిష్యుడు కాళికుమార్ రాయ్ లాహిరి మహాశయ గురించి తన అనుభవం ఈ విధంగా చెప్పారు. నేను తరచుగా గురువుగారింటికి వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క ట్రిప్లో వారాల పాటు ఉండిపోయేవాణ్ణి. రాత్రి వేళల్లోనూ గురువుగారి పక్కనే నా పడక. అర్ధరాత్రి దాటాక ఎవరెవరో దండస్వాములు వచ్చేవారు. లాహిరి పాదాల వద్ద కూర్చుని ఏవేవో విషయాలు అడిగి తెలుసుకునేవారు. నేను నిద్రపోయేవాణ్ణి. తెల్లవాళ్ళు గురువుగారితో చర్చించి దండస్వాములు పొద్దు పొడుపులో వెళ్ళిపోయేవారు. అంటే అలా గుమ్మం దాటి అదృశ్యమయ్యేవారు. నేను వచ్చిన ప్రతిసారి గమనించేవాణ్ణి. గురువుగారు అస్సలు నిద్రపోయేవారే కాదు. నేను తరచుగా మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళడం నా యజమానికి కష్టంగా ఉండేది. నా దగ్గర పనిచేసేవారికి పని మీద శ్రద్ధ ఉండాలి, గురువులపైన కాదు. నా గురువును నాకు చూపించు, 4 జాడిస్తాను అని తిట్టేవారు. అతని బెదిరింపులు నా మీద పనిచేయలేదు. నేను గురువుగారి దర్శనానికి వెళ్ళడం మానలేదు. ఒకరోజు నాకు కనిపించకుండా నా వెనకగా వచ్చి నేను గదిలోకి వెళ్ళగానే తను గదిలోకి దూరాడు. అతను లాహిరి గారికి తెలియదు. అక్కడ 1 డజన్ మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ వెనకగా వెళ్ళి నక్కి కూర్చున్నాడు నా యజమాని. గురువుగారు ఉన్నట్టుండి మీకొక విచిత్రం చూపించినా అన్నారు. అందరూ సరే అంటే సరే అన్నారు. అన్ని లైట్లు ఆర్పేసి గది చీకటిగా ఉంచండి. అందరూ ఒకరి వెనక ఒకరుగా గుండ్రంగా కూర్చోండి. ముందు కూర్చున్న వారి కళ్ళు మీ చేతులతో మూయండి. నా యజమాని కూడా ఆ ఆటలో పాల్గొన్నాడు. చీకటి గది కదా, ఎవరూ గుర్తించరని. మీ ముందర ఏం కనిపిస్తుందో గమనించండి అన్నారు గురూజీ. నా ఎదురుగా ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఎర్రంచు తెల్ల చీరలో చాలా బాగుంది. నేను అదే చెప్పాను. నా తర్వాత అందరూ అదే సమాధానం చెప్పారు. లాహిరి మహాశయ మా యజమాని వైపు చూసి, ఆమెను గుర్తించారా, ఎవరో అడిగారు. చూశానన్నాడు ఆయన. ఆమె ఎవరో కాదు, ఆయన ఉంపుడుగత్తె. ఇంట్లో అందమైన భార్య ఉండి ఆ ఉంపుడుగత్తె మోజులో పడి బోరెడు డబ్బు తగలబెట్టాడు. సిగ్గుపడి, నా కళ్ళు తెరిపించారు స్వామి, నన్ను మీ శిష్యునిగా చేసుకోండి అని అర్థించాడు. కుదరదయ్యా, నీవు 6 నెలలు బ్రహ్మచర్యం పాటించి అప్పుడురా అన్నారు లాహిరి మహాశయ. సరే అని వెళ్ళి 3 నెలలకే మాట తప్పి ప్రియురాలు కొంపకు చేరాడు. తర్వాత 2 నెలలే జీవించాడు. అలా అయోగ్యతకు పరీక్షలు పెట్టడం గురువుల అలవాటు. లాహిరి మహాశయకు కాశీలో మరొక గొప్ప యోగితో స్నేహం ఉండేది. ఆయన పేరు త్రైలింగ స్వామి. ఆయన వయసు అప్పటికి 200 సంవత్సరాల పైమాటే అని చెప్పేవారు. ఆయన 300 సంవత్సరాలు జీవించారు. లాహిరి మహాశయ త్రైలింగ స్వామిని కలిసి కూర్చొని ధ్యానం చేసేవారు. త్రైలింగ స్వామి చాలా శక్తులున్నవారు, సిద్ధుడు, అద్భుతాలు ప్రదర్శించేవారు. ఆయన విషం తాగి హరించుకునేవారు. గంగానది పైన నడిచేవారు. నీళ్ల మీద కూర్చొని రోజుల తరబడి తపస్సు చేసేవారు. నది లోపలకు పోయి నెలల తరబడి తపస్సు చేస్తుండేవారు. మణికర్ణిక ఘాట్లో ఎండలో కాలే బండపై దిగంబరంగా కూర్చుని ఉండేవారు. త్రైలింగ స్వామి చర్యలు మహత్తులు తెలిసిన వారికి మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు అవసరం లేదు, యోగశక్తి చాలనుకునేవారు. తిండి నీరు అవసరం లేదు. ఏమీ తినకపోయినా ఆయన ఆరోగ్యంగా ఉండేవారు. మృత్యువుని జయించిన మహనీయుడని, రూపుదాల్చిన విశ్వనాథుడని అనేవారు. ఆయనకు తపోబలమే కాదు, దేహబలం జాస్తి. 300 పౌనుల బరువు గల శివలింగాన్ని గంగానది లోపల నుంచి తీసి తన ఆశ్రమం వరకు ఒంటి చేత్తో మోసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆయన ఎప్పుడూ దిగంబరంగానే తిరిగేవారు. బెనారస్ పోలీసులకు ఆయన కొరకరాని కొయ్యి జైలులో పెట్టిన తెల్లవారేసరికి మాయమయ్యేవారు. ఒకసారి ఒకతను స్వామిని పరీక్షించడానికి బకెట్ నిండా సున్న నీళ్లు తెచ్చి, పాలు తెచ్చాను స్వామి, సేవించండి అన్నాడు. స్వామి తాగేశారు. మరో నిమిషంలో అవి తెచ్చినవాడు గిలగిలా కొట్టుకుని నేల కొరిగాడు. తప్పైపోయింది స్వామి అని ఏడ్చాడు. మరొక బైరాగి ఎవరో ఇతని చేత ఆ పని చేయించాడు అసూయతో. తరువాత ఆ బైరాగి కడుపులో మంట పుట్టి తట్టుకోలేక వచ్చి స్వామి కాళ్ళ మీద పడ్డాడు.
ఒకరికి అపకారం చేయదలిస్తే అవతలి వ్యక్తి యోగ్యుడైతే అపకారం చేయదలిచిన వాడినే బాధిస్తుంది. వాడి పాపాన వాడే పోతాడు. కాళీకుమారాయ్ త్రైలింగ స్వామితో తన అనుభవం ఇలా చెప్పారు. నా మేనమామ ఒకరు త్రైలింగ స్వామి వారి అనుగ్రహం పొందారు. గంగా తీరంలో ఒకనాడు స్వామి పోతుండగా నా మేనమామ స్వామి దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలపైన వాలిపోయాడు. అంతకాలం ఈయనకు ఒక దీర్ఘ వ్యాధి ఉంది. స్వామి పాదస్పర్శతో అతడు రోగ విముక్తుడయ్యాడు. సాధారణంగా త్రైలింగ స్వామి ఎవరిని దగ్గరికి రానివ్వరు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఆయనకు లాహిరి మహాశయునికి మాత్రమే స్నేహం. కాశీలో శంకరమాయి అనే ఒక ఆమె ఉండేది. ఆమె త్రైలింగ స్వామి శిష్యుని కూతురు. చిన్నతనం నుంచి స్వామి అండతో పెరిగింది. ఆమె సామాన్యురాలు కాదు. 40 సంవత్సరాల పాటు బద్రి, కేదార్నాథ్, అమర్నాథ్, పశుపతినాథ్ గుహల్లో తీవ్రంగా తపస్సు చేసింది. బ్రహ్మచారిణి. 1826లో జన్మించింది. అంత వయసు వచ్చినా ఆమె వయస్సు తెలిసేది కాదు. ప్రౌఢలాగా ఉండేది. జుత్తు నల్లగా ఉండేది. దంతాలు గట్టిగా ఉండేవి. ఏడాదికి ఒకసారి కుంభమేళాలో దర్శనమిచ్చేది. శంకరమాయి అప్పుడప్పుడు లాహిరి మహాశయ వద్దకు వస్తుంది. ఒకసారి ఆమె లాహిరి గదిలో ఏకాంతంగా ఉండగా మహావతార్ బాబా వచ్చి వారిద్దరితో చాలాసేపు ఉన్నారు. బాబాజీ మృత్యుంజయులు. అప్పుడు బాబాజీ శరీరం మీద తడి బట్ట ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు. ఒకసారి బెనారస్లో లాహిరి మహాశయకు పెద్ద సన్మానం జరిగింది. త్రైలింగ స్వామి మౌనం వదిలి వచ్చి ఆ సన్మానంలో పాల్గొన్నారు. ఒక భక్తుడు ఇలా అడిగాడు, స్వామి, మీరు సర్వసంగ పరిత్యాగులు, ఆజన్మ బ్రహ్మచారి, లాహిరి మహాశయ గృహస్థులు, యోగి. అలాంటి వ్యక్తిని అభినందించడానికి మీ వంటి తపోనిధులు రావడం అవసరమా అని. అప్పుడు త్రైలింగ స్వామి ఇలా సమాధానం చెప్పారు. నాయన, లాహిరి జగన్మాత ముద్దు బిడ్డ. అమ్మ ఏ పని చెబితే ఆ పని చేస్తారు. అతను ఆత్మయోగి. అన్నీ త్యజించి మాలాంటి వారు సాధించలేని శక్తుల్ని తను గృహస్థుగా యోగిగా ఉంటూ సాధించాడు అని సమాధానం ఇచ్చారు త్రైలింగ స్వామి.